దావోస్లోనూ నారా లోకేష్ భజనే చేస్తున్నారు మంత్రులు. లోకేష్ సీఎం కావాలంటూ మంత్రి టీజీ భరత్ వ్యాఖ్యలు చేశారు. తెలుగు పారిశ్రామికవేత్తల భేటీలో మంత్రి భరత్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఎవరికి నచ్చినా నచ్చకపోయినా ఫ్యూచర్ సీఎం లోకేషేనని చెప్పారు. మా పార్టీలో అండ్ నచ్చినా నచ్చకపోయినా ఎవరికైనా ఫ్యూచర్ ఇస్ లోకేష్ గారు అండ్ కాబోయే ముఖ్యమంత్రి కూడా మన లోకేష్ గారు ఫ్యూచర్లో. ఒక క్లారిటీ ఉందన్నమాట మా పార్టీలో అండ్ నచ్చినా నచ్చకపోయినా ఎవరికైనా ఫ్యూచర్ ఇస్ లోకేష్ గారు అండ్ కాబోయే ముఖ్యమంత్రి కూడా మన లోకేష్ గారు ఫ్యూచర్లో. ఒక క్లారిటీ ఉందన్నమాట మా పార్టీలో అండ్ నచ్చినా నచ్చకపోయినా ఎవరికైనా ఫ్యూచర్ ఇస్ లోకేష్ గారు అండ్ కాబోయే ముఖ్యమంత్రి కూడా మన లోకేష్ గారు ఫ్యూచర్లో. ఒక క్లారిటీ ఉందన్నమాట మా పార్టీలో అండ్ నచ్చినా నచ్చకపోయినా ఎవరికైనా ఫ్యూచర్ ఇస్ లోకేష్ గారు అండ్ కాబోయే ముఖ్యమంత్రి కూడా మన లోకేష్ గారు ఫ్యూచర్లో. ఎన్నికలకు ముందు ఏదైతే ప్రతిపాదన మీద ముందుకు వెళ్ళామో అదే ప్రతిపాదన మీద ముందుకు వెళ్ళాలి, కానీ మనసులో ఉన్న ఆలోచనలన్నీ బయట పెడితే దానికి అనుగుణంగానే మేము కూడా మా వాయిస్ను వినిపిస్తామని జనసేన నేతలు చెప్తూ ఉన్న పరిస్థితి. మరి లోకేష్ డిప్యూటీ సీఎం కావాలన్న ఒక డిమాండ్ తెలుగుదేశం వర్గాలు వినిపిస్తూ ఉన్నాయి. మరోవైపు సేమ్ టైం హోంమంత్రి అనిత మాత్రం ఆయనకు అది రాసిపెట్టుందో లేదో చూద్దాం అంటూ వ్యాఖ్యానించడం కొంత కలకలం రేపుతుంది రాజకీయ వర్గాల్లో. పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, ఎలా చూడొచ్చు? టీడీపీ నేతల్లో కొంత భిన్న స్వరం వినిపిస్తోంది. ఆయన కాబోయే సీఎం అని, డిప్యూటీ సీఎం కావాలని ఒక వర్గం కోరుతూ ఉంటే అనిత వ్యాఖ్యలు కొంత డిఫరెంట్గా కనిపిస్తూ ఉన్నాయి. సేమ్ టైం జనసేన వాళ్ళు కూడా ఏం తగ్గినట్లుగా కనిపించడం లేదు. అనుశ్రీ, సాక్షాత్తు దావోస్ వేదికగా కూడా మరొకసారి అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్న సమక్షంలోనే నారా లోకేష్ ఉప ముఖ్యమంత్రి చేయాలంటూ వరుసగా టీడీపీ నేతలు చేస్తున్నటువంటి డిమాండ్లు ఇటు తెలుగుదేశం పార్టీ అటు జనసేన పార్టీల మధ్య తీవ్రంగా కలకలం రేపుతున్నాయి. ఇప్పటికే గత 3 రోజులుగా ఈ అంశం పైన తీవ్ర చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యం. మరొకవైపు సోషల్ మీడియాలో అయితే టీడీపీ జనసేన కార్యకర్తల మధ్య వార్ నడుస్తున్నటువంటి సందర్భంలో మరొక మంత్రి నారా లోకేష్ సంబంధించినటువంటి పదవి పైన కామెంట్ చేశారు. ఏకంగా దావోస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వరల్డ్ ఎకనామిక్ ఫోరం సంబంధించినటువంటి సదస్సు కోసం ముఖ్యమంత్రితో పాటు నారా లోకేష్, మంత్రి టీజీ భరత్, రామ్మోహన్ నాయుడు ఇతర అధికారుల బృందం దావోస్ వెళ్లారు. దావోస్ వెళ్లి అక్కడ కూడా నారా లోకేష్ భజన చేయడం మంత్రులు అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కొద్దిసేపటి కిందట దావోస్ లో జరిగినటువంటి తెలుగు ఎన్ఆర్ఐలు, తెలుగు పారిశ్రామికవేత్తలు ఎన్ఆర్ఐలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, మంత్రి టీజీ భరత్ పాల్గొని ఈ వేదికగా కూడా టీజీ భరత్ తెలుగుదేశం పార్టీకి ఫ్యూచర్, ఆంధ్రప్రదేశ్ ఫ్యూచర్ నారా లోకేష్, ఎవరు అవునన్నా కాదన్నా, ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నారా లోకేష్ ఫ్యూచర్ ముఖ్యమంత్రి అవుతారంటూ కూడా కామెంట్ చేయడం అన్నది తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దావోస్ వెళ్లి కూడా లోకేష్ భజన చేయడం. ఇంకో అదే వేదిక ఉన్నటువంటి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా నారా లోకేష్ ని ప్రశంసిస్తూ అదే వేదిక పైన ప్రసంగించినటువంటి ఆయన. ఇంకొక వైపు ఆంధ్రప్రదేశ్ లో కూడా దీనికి సంబంధించి జనసేన నుండి కూడా నారా లోకేష్ ని డిప్యూటీ సీఎం చేయాలని ఒక డిమాండ్ పదే రావడం, సాక్షాత్తు పిఠాపురం నుండి ఉన్నటువంటి టీడీపీ ఇన్ఛార్జ్ కూడా అక్కడ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం ఉన్నప్పటికీ కూడా నారా లోకేష్ డిప్యూటీ సీఎం చేయాలని డిమాండ్ చేయడం, ఇప్పటికే తెలుగుదేశం పార్టీ జనసేనల మధ్య సోషల్ మీడియా కార్యకర్తల మధ్య తీవ్రమైనటువంటి విమర్శలు, ప్రతివిమర్శలు, బూతులు కూడా తిట్టుకుంటున్నటువంటి పరిస్థితికి వచ్చింది. ఈ సందర్భంలో జనసేన నేత కూడా మీరు లోకేష్ డిప్యూటీ సీఎం చేయాలంటే పవన్ కళ్యాణ్ సీఎం చేయాలంటూ కామెంట్ చేసిన నేపథ్యంలో ఈ వార్ అన్నది కొనసాగుతుంది. అయితే దావోస్ వేదికగా కూడా మంత్రులు లోకేష్ భజన చేయడం అన్నది ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రైట్, థ్యాంక్ యూ సతీష్.